యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా సమకూడి అనేకుల నిమిత్తం విజ్ఞాపన చేయుటకు, దేశ క్షేమం కొరకు, ప్రజల ప్రయోజనార్థము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి గమనించినట్లయితే, షూషాను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయేరు వంశస్థుడైన మొర్దెకై అయిన ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని, వినువారును గ్రహించుటకు సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఈ దినమున మనము ఎస్తేరు గురించి మాట్లాడుతున్నాం. ఎస్తేరు రాణి కాకముందు ఆమె యొక్క జీవితము, దేశ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇక్కడ గమనిద్దాం. ఎస్తేరు బాల్యంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయింది. మరి మొర్దెకై ఆమెను పెంచుకున్నాడు. మొర్దెకై తన చిన్నాన్న కుమార్తె ఎస్తేరు, ఆమెను హదస్సా అని కూడా పిలుస్తారు. రాజైనటువంటి నెబుకద్నెజరు కాలంలో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి మొర్దెకై మరి కీషుకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై, మరి ఈయన యూదా జాతికి చెందినటువంటి వాడు. యూదా రాజైనటువంటి యెకొన్యాతో కూడా యెరూషలేమునకు చెరపట్టబడి తీసుకొని పోబడినటువంటి వారు. మొర్దెకైతో పాటు అనేక మంది యోధులు, బలమైన వారు, జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగినటువంటి వారు, ఎంతో శ్రేష్టమైన వారు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారు బబులోను రాజ్యంలో ప్రధానులుగా ఉండి మరి గొప్పవారిగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా రాజైన నెబుకద్నెజరు కాలంలో అక్కడే ఉన్నారు. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమను చేయించుకొని ఆ ప్రతిమకు మ్రొక్కాలని, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రతిమకు మ్రొక్కాలని శాసనం చేయించినప్పుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ ప్రతిమకు మ్రొక్కలేదు. అందుకని వారిని మరి మండుచున్నటువంటి అగ్నిగుండములో వారిని పడవేశారు. మంటను అధికము చేసి అగ్నిగుండములో మరి ఏడంతలు వేడిని అధికము చేసినప్పుడు దేవుని తోడు వారికి ఉంది. దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. దేవదూతల రూపమును పోలినటువంటి 4వ వ్యక్తి వారితో పాటు సంచరిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో రాజైన నెబుకద్నెజరు, మనం అందులో పడవేసింది ముగ్గురినే కదా, 4వ వ్యక్తి ఎవరు అని మరి ఆయన పరిశీలనగా చూసినప్పుడు దేవదూతను పోలిన రూపం అందులో కనబడింది. వారిని బయటికి తీసినప్పుడు తిరిగి ముగ్గురు వ్యక్తులే ఉన్నారు. అప్పుడు రాజైన నెబుకద్నెజరు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు పూజించే దేవుడే మరి నిజమైనటువంటి దేవుడు అని మరి ఒక శాసనాన్ని తయారు చేయించి, ఆ శాసనం ప్రకారము ఎవరైతే యెహోవా దేవుణ్ణి పూజించారో వారిని మరి తుత్తునీయులుగా చేస్తామని ఒక శాసనాన్ని రాపించారు. ఇది దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 29, 30 వచనాల్లో అక్కడ వ్రాయబడి ఉంది. మరి అదేవిధంగా మరి దానియేలు కూడా మరి ఆ దినములలోనే ఉన్నాడు. రాజైన దర్యావేషు కాలంలో మరి దానియేలు అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. దర్యావేషు 120 మంది అధిపతులను రాజ్యంలో మరి అధిపతులుగా ఏర్పాటు చేసినప్పుడు అందులో ప్రధానులు ముగ్గురిగా ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురిలో ప్రధానుడు దానియేలు. దానియేలు రాజుకి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులు దానియేలు మీద కుట్ర పన్ని
దానియేలుని ఏ విధంగా అయినా రాజుకు దూరం చేయాలని ఆలోచనతో ఒక శాసనాన్ని రాపించి మరి రాజు చేత ముద్రింపజేశారు. 30 దినములు ఏ ఏ దేవుని యొద్ద కూడా, ఏ మనుషుని యొద్ద కూడా ఏ మనిషి విన్నపం చేసుకోవద్దు అని, ఏ ఏ మనవి కూడా చేసుకోవద్దని ఒక శాసనాన్ని వారు రాసినప్పుడు దానియేలు మరి ముమ్మారు దేవునికి ప్రార్థించేటువంటి అనుభవం ఉన్నవాడు. దేవునికి ప్రార్థిస్తున్న సమయంలో దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేశారు. మరి దర్యావేషు దానియేలుని ఎంతగానో ప్రేమించేటువంటి వాడు. రాత్రంతా కూడా నిద్రపోకుండా మరి తెల్లవారుజామునే దుఃఖ స్వరముతో దానియేలుని మరి చూడడానికి వెళ్ళాడు. జీవం కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్నటువంటి దేవుడు నిన్ను రక్షించెనా అని దానియేలు పిలిచినప్పుడు రాజు చిరంజీవి అగుగాక అని మరి దానియేలు సంతోషంగా బయటకు వచ్చినట్లుగా మనం చూడగలం. అది దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఈ విషయాలను మనం గమనించవచ్చు. అదేవిధంగా రాజైనటువంటి అహశ్వేరోషు దినముల్లో హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలను అతడు మరి షూషాను కోటలో ఉండి రాజ్య పరిపాలన చేసేటువంటి వాడు. అతని రాజ్య పరిపాలన, అతని నగరము, అతని దేశం యొక్క సౌందర్యము, మరి మహిమ ఐశ్వర్యములను, ఘనతలను మరి అక్కడ ఉన్నటువంటి అధిపతులందరికీ చూపించాలని ఆశపడి 180 దినములు ఆయన తన నగరికి ఆహ్వానించి అధిపతులందరూ చాలా సంతోషంగా అక్కడ గడపడానికి ఏర్పాట్లు చేశాడు. అదేవిధంగా పేదవారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే అల్పులనేమి గనులకేమి జనులందరికీ రాజకోటలో తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ బంగారు పాత్రలలో మరి ద్రాక్షారసమును పోయిచు ఎంతో ఉన్నతమైన రీతిగా విందును ఏర్పాటు చేసి బంగారు మరి గిన్నెల్లో వారికి ఆహారాన్ని వడ్డించుచు తన దేశ నగరం యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు. అదేవిధంగా మరి స్త్రీలు కూడా మరి రాణి అయినటువంటి వస్తీ స్త్రీలకు కూడా గొప్ప విందు చేయించి ఆమె కూడా సంతోషంగా గడుపుతున్న సమయంలో రాజు ఏమని ఆశపడ్డాడంటే తన రాణి అయినటువంటి వస్తీ యొక్క అందాన్ని, సౌందర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి అధిపతులకును ప్రజలందరికీ చూపించాలని ఆశపడి ఆమెకు ఆహ్వానాన్ని పంపించినప్పుడు రాణి అయినటువంటి వస్తీ మరి రాజు యొద్దకు రావడానికి, రాజ సన్నిధికి రావడానికి ఆమె తిరస్కరించింది. అప్పుడు రాజు అయినటువంటి అహశ్వేరోషు మరి అక్కడ చూడండి 13వ వచనంలో విధిని రాజ్య ధర్మమును ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకునేటువంటి వాడు గనుక అతడు కాలజ్ఞానులను చూసి రాణి అయిన వస్తీ రాజైన అహశ్వేరోషును అను అను నేను ఆమెకు ఆహ్వానం పంపించినప్పుడు ఆమె తిరస్కరించింది కాబట్టి ఆమె విషయంలో ఏం చేయాలని అక్కడ ఉన్నటువంటి పారసీకుల యొక్కయు, మాదీయుల యొక్కయు 7 ప్రధానులను ఆయన నియమించి మరి వారి చేత సలహా తీసుకున్నప్పుడు వారు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే రాణి అయిన వస్తీ రాజు ఎడల మాత్రమే కాదు, రాజైన అహశ్వేరోషు యొక్క సకల సంస్థానములలో నుండు అధిపతులందరి ఎడల మరి జనులందరి ఎదుట నేరస్తురాలైంది గనుక మరి వస్తీ కంటే యోగ్యురాలిని రాణిగా నియమించాలని వారు రాజుకు సలహా ఇచ్చారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధిపతులందరూ కూడా మరి 127 సంస్థానముల్లో ఉన్నటువంటి మరి అందమైనటువంటి కన్యకలను రాజు కొరకు వెదకడానికి బయలుదేరారు. అందమైన కన్యకలు, సౌందర్యవంతులైనటువంటి కన్యకలను షూషాను కోటలో సమకూర్చి వారిని మరి రాజు యొక్క షండుడైనటువంటి హేగే వశమునకు వారిని అప్పగించారు. అటువంటి దినముల్లో మరి మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించినటువంటి ఎస్తేరును అక్కడ షూషాను కోటలో మరి స్త్రీలను కాయి షండుడైనటువంటి హేగేకు అప్పగించినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. 2వ అధ్యాయము 9వ వచనంలో చూడండి, ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. మొర్దెకై ఎప్పుడైతే అక్కడికి తీసుకొని వస్తాడో అక్కడ ఉన్నటువంటి షండు ఆమె యందు ఆయనకి దయ కలిగింది. వెంటనే
ఆయన మరి ఆమెకి చెలికత్తెలను ఒక 5గురు కన్యకలను ఆమెకు తోడుగా ఉంచి ఒక శ్రేష్టమైనటువంటి స్థలమందు ఆమెను ఉంచి మరి అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఆమెను ఉంచాడు. అయితే మొర్దకై మాత్రము తన కుమార్తె అయిన ఎస్తేరుకు మరి ఒక ఒక విలువైనటువంటి మాటను ఆమెకు చెప్పాడు. ఏంటంటే 10వ వచనం, మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదు అని ఎస్తేరుకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. చూడండి, బాల్యం నుండే ఒక క్రమమైన రీతిలో ఒక తండ్రిగా ఆయన ఆమెను పెంచుకుంటూ వచ్చాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఆమెకు నేర్పించాడు. ఏ విధంగా జీవించాలి. మరి బబులోను దేశంలో మనం బానిసలుగా ఉన్నాం, చెరపట్టబడినటువంటి వారం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ వంశాన్నైనా నీ జాతినైనా కానీ వారికి తెలపడానికి వీల్లేదు అన్నాడు. ఆ విషయాన్ని ఆమె తన మనసులో పెట్టుకుంది. ఇక్కడ కన్యకలను మరి ఒక సంవత్సర కాలం వారిని సిద్ధపరిచేవారు. రాజు యుద్ధకు వెళ్ళాలంటే ఒక సంవత్సరం, ఒక 6 నెలలు, 6 మాసములు గోపరస తైలముతోనూ, 6 మాసములు సుగంధ ద్రవ్యములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి ఎన్నో ఏర్పాట్లు చేశారు. వారికి ఏది ఇష్టమో అది వారికి అందించాలి. ఏది ధరించుకోవాలో వారికి ధరింపజేయాలి. ఏది భుజించడానికి వారు ఇష్టపడతారో దాన్ని అందించాలి. ఎంతో యోగ్యమైనటువంటి రీతిలో, వారికి ఇష్టమైనటువంటి రీతిలో వారిని తయారు చేసి రాజు ఎప్పుడైతే మరి మరి పిలుస్తాడో అప్పుడు ఒక్కొక్కరిని రాజు యొద్దకు పంపించాలి. ఒక్కొక్కరి వంతు వచ్చినప్పుడు కన్యకలు రాజు యొద్దకు వెళ్ళి వస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మరి 2వ అధ్యాయము 15వ వచనంలో మొర్దెకై ఆ తన కుమార్తెగా స్వీకరించినటువంటి ఎస్తేరు వంతు వచ్చినప్పుడు మరి స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఆమె ఏ అలంకరణ కూడా కోరలేదు. ఇక్కడ మనము మరి ఎస్తేర్ను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి, హేగే ఆమెను ఏ విధంగా తయారు చేశాడో అదే అలంకరణతో ఆమె రాజు యొద్దకు వెళ్ళింది. దానివలన అక్కడున్నటువంటి వారందరూ కూడా మరి ఎస్తేరు మీద దయ కలిగే రీతిలో ఆమె జీవించగలిగింది. ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క పద్ధతి, ఆమె యొక్క అలవాట్లను చూసినప్పుడు మరి షండుడైనటువంటి హేగే ఆమె విషయంలో దయ కలిగి ఉన్నాడు. ఆమెను ఎంతో జాగ్రత్తగా రాజుకి ఇష్టమైన రీతిలో, హేగేకి రాజు యొక్క అభిప్రాయాలు, రాజు యొక్క ఆలోచనలు, రాజు యొక్క అయిష్టాలు కూడా హేగేకి తెలుసు. అందుకనే మరి హేగే తనకు ఇంపుగా ఉన్నటువంటి ఎస్తేర్ను చూసినప్పుడు దయ కలిగింది. ఆమెను ఏ విధంగా అయినా రాజుకి ఇష్టమైన రీతిలో, రాజు యొక్క అభిలాషలు ఏ విధంగా ఉంటాయి, రాజు యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయి, రాజు యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి ఎరిగినటువంటి వాడు హేగే గనుక మరి ఎస్తేర్ను చాలా రాజుకు నచ్చే విధంగా ఆయన తయారు చేస్తాడు. ఆయన ఏ విధంగా తయారు చేశాడో అదే విధంగా మరి ఎస్తేరు అదే విధానానికి ఒప్పుకుంది. ఆమె మరి వేరే విధంగా ఏమి కూడా ఆమె ఆశపడలేదు. మరి హేగే ఏ విధంగా తయారు చేశాడో ఆ అలంకరణ తప్ప ఆమె ఏమి కూడా కోరుకోలేదు. ఆ విధంగా రాజైనటువంటి అహశ్వేరోషు యొద్దకు ఆమె మరి అక్కడికి పంపించినప్పుడు 17వ వచనం చూడండి, స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములను పొందెను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన కృప, ఆయన దయ మనుషుల ఎడల ఏ విధంగా ఉంటుందో మనం గమనించినట్లయితే ఎస్తేరు యొక్క మరి వినయము, విధేయత, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క పద్ధతి, ఆమె యొక్క తగ్గింపు అక్కడ మనం గమనించగలం. మొర్దెకై చెప్పినటువంటి మాటలను ఆమె లక్ష్య పెట్టింది. అదేవిధంగా ఆమె జీవించగలిగింది. మరి రాజు యొక్క దయను ఆమె పొందుకోగలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. వెంటనే రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినమును ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇచ్చెను. చూడండి, వివాహము జరిగిపోయింది. రాజ కిరీటము ఆమె పైన పెట్టబడింది.
గొప్ప విందు చేయించాడు. మరి సేవకులందరికీ కూడా గొప్ప బహుమతులు అక్కడ ఇచ్చినట్లుగా మనం గమనించగలం. ఈ విధంగా రాణి అయినటువంటి ఎస్తేరుకు ముందు జరిగినటువంటి విషయాలను మనము గమనించాం. ఇప్పుడు తను రాణి అయిన తర్వాత తన వంశాన్ని ఏ విధంగా కాపాడుకుంది, తన వంశాన్ని ఏ విధంగా మరి అభివృద్ధి పరుచుకుంది, ఏ విధంగా ఒక ఉన్నతమైన స్థితిలోకి ఆమె వచ్చింది అనే విషయాలను మనము గమనించవచ్చు. ఆ దినముల్లోనే మొర్దెకై మరి రాజగుమ్మం యొద్ద రాజద్వారపాలకుడుగా పనిచేసేటువంటి వాడు. ఇంకా అనేకులు ద్వారపాలకులుగా ఉన్నారు. వారిలో మొర్దెకై ఒకడు. అక్కడ తన రాజు యొక్క గుమ్మం దగ్గర అతను పనిచేసేటువంటి దినముల్లో మరి రాజైనటువంటి అహష్వేరోషు రాజ్యంలో మరి గొప్పవాడుగా ఉన్నటువంటి ఒక అధిపతి, అగాగీయుడైనటువంటి హామాను అని ఒకడు ఉన్నాడు. అతడిని రాజు హెచ్చింపజేసి మరి ఉన్నతమైనటువంటి అధికారములు అతనికి కలగజేశాడు. ఆయన మరి రాజ ఆవరణంలోనికి వస్తున్నప్పుడు మరి హామాను మరి రాజనగరములో రాజగుమ్మంలోకి ప్రవేశించినప్పుడు మరి రాజ ద్వారపాలకులు అతనికి వంగి నమస్కారం చేయుచు అతనికి సాగిలపడి మ్రొక్కేటువంటి వారు. ఆ విధంగా మరి ఆయనకు నమస్కరించి మోకాల్లోని నమస్కరించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మొర్దెకై మాత్రము అక్కడ హామానికి మోకాల్లోని నమస్కారం చేయట్లేదు. దీనిని బట్టి మరి హామానికి ఎంతగానో కోపం వచ్చి మరి మొర్దెకై గురించి విచారించినప్పుడు అతని వంశం ఏంటి, అతని జాతి ఏంటి, అతను ఎందుకు నాకు మోకాల్లోని నమస్కారం చేయట్లేదు అని అతని గురించి విచారణ చేసినప్పుడు అతడు యూదుడని తెలిసింది. యూదుడని తెలిసిన వెంటనే మరి ఆయన ఏమనుకున్నాడంటే 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొర్దెకై ప్రాణము మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచుకున్నాడు. మొర్దెకై ప్రాణం తీయుట స్వల్ప కార్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మరి ఏ విధం చేత ఆయన ఈ యూదా జాతిని నశింపజేయాలని ఒక కంకణం కట్టుకొని రాజు యొద్దకు వెళ్ళినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 8వ వచనంలో అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటిలో ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొని వారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయు వారికి 20,000 మణుగుల వెండి రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించుమని రాజు యొద్దకు వెళ్ళి మనవి చేశాడు. ఈ జాతి వారు మనందరికంటే విరోధంగా ఉన్నారు. వీరి పద్ధతులు వేరు, వీరి ఆచారాలు వేరు, వీరి సాంప్రదాయాలు వేరు. వీరు మరి ఎవరికి కూడా మరి ప్రయోజనకరమైనటువంటి వారు కాదు. కాబట్టి వీరిని చంపేయడానికి, వీరి జాతిని, వీరి వంశాన్ని, మరి యూదా జాతిని నిర్మూలం చేయడానికి మరి 20,000 మణుగుల వెండిని ఇచ్చి వారిని నశింపజేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ ప్రతిని రాసి రాజు చేత ముద్రించారు. మరి హామాన్ ఏమనుకున్నాడు? మొర్దెకై యొక్క ప్రాణము తీయుట మరి స్వల్ప కార్యమని అనుకున్నాడు. ఈ విషయాన్ని మరి ప్రచురింపజేసి దేశమంతట కూడా 127 సంస్థానాలకు పనిచేశారు. అప్పుడు మొర్దెకైకి ఈ విషయం తెలిసి మరి 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే మొర్దెకై బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె గోనె కట్టుకొని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. గోనె కట్టుకొని ఎవరు కూడా మరి రాజగుమ్మం దగ్గర ఉండడానికి వీల్లేదు. వారు మరణానికి పాత్రులైపోతారు. మరి ఈ విషయము రాణి అయినటువంటి ఎస్తేరుకు తెలిసింది. మరి తన తండ్రిగా ఉన్నటువంటి మొర్దెకై ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, మరి అసలు సంగతి ఏంటి అని ఆమె తన దగ్గర ఉన్నటువంటి షండులను, నపుంసకులను ఆయన యుద్ధకు పంపించి విచారించినప్పుడు ఆయన వెంటనే మరి ఎస్తేరుకు వర్తమానాన్ని అందించారు. ఈ విధంగా యూదా జాతి వారందరినీ కూడా నిర్మూలము చేయడానికి మరి ఒక శాసనం బయలుదేరింది.
కాబట్టి నువ్వు చేయవలసినటువంటి కార్యం మొదలైంది. నువ్వు రాజు యొద్దకు వెళ్ళి మనవి చేసుకోవాలి, యూదా జాతి వారిని. అంతవరకు కూడా ఎస్తేరు యొక్క జాతి ఏంటో తెలియదు, ఎస్తేరు యొక్క వంశం ఏంటో తెలియదు, ఎస్తేరు యొక్క దేవుడెవరో తెలియదు. వీరు ఒక బానిసత్వంలో ఉన్నారు, చెరపట్టబడిన వారనే సంగతి రాజునకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మరి రాణి అయినటువంటి ఎస్తేరు ఏ విధంగా వెళ్తుంది? ఇంకొక నియమం ఏంటంటే, రాజు రాజు యొక్క ఆహ్వానం లేకుండా, రాజు యొక్క పిలుపు లేకుండా ఎవరు కూడా రాజు యొక్క సన్నిధికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా నేను రాజు యొద్దకు వెళ్ళగలను అని మరి మొర్దెకైకి సమాచారం పంపించినప్పుడు మొర్దెకై మాట్లాడినటువంటి మాటలు ఎంతో ఉన్నతమైన మాటలు, దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి మాటలు, దేవుని యొక్క మహాత్యము యూదుల ఎడల ఎంత అధికంగా ఉందో ఆయన తెలియజేశాడు అక్కడ. మరి మూడవ 4వ అధ్యాయము 14వ వచనంలో చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారందరూ నశించిపోవుదురు. నీవు ఈ సంగతులను బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. చూసారా, ఇటువంటి పరిస్థితుల కోసమే దేవుడు మరి రాణిగా ఎస్తేరును నియమించాడు. ఈ పరిస్థితుల్లో నుండి తప్పించడానికే ఆమెను ఒక సామాన్యమైనటువంటి మరి ఒక యూదురాలిని రాణిగా దేవుడు నియమించాడు. కాబట్టి నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకో. లేనట్లయితే మరి యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, వేరొక దిక్కు నుండి మరి సహాయం విడుదల కలుగుతుంది. కాబట్టి మరి నువ్వు ఆలోచించు. నీవు ఈ విషయంలో మరి నువ్వు మాట్లాడాలి, రాజు యొద్దకు వెళ్ళి నువ్వు మాట్లాడాలి అన్నప్పుడు ఎస్తేరు మాత్రము ఒక గట్టి నిర్ణయం చేసుకుంటుంది. నా జాతి వారిని రక్షించుకోవాలి, నా జాతి వారిని కాపాడుకోవాలి, దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. మొర్దెకైతో ఆమె ఏమందంటే, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజమునకు సమకూర్చి, చూసారా, సమాజమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. దేవుని కార్యాలు జరగాలంటే, దేవుని అద్భుతమైనటువంటి గొప్ప కార్యాలు చూడాలంటే, మరి రాజు యొక్క శాసనములు తలక్రిందులు చేయాలంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే మరి ఆధారం అనుకుంది ఎస్తేరు. నువ్వెళ్ళు, యూదులందరినీ సమకూర్చి సమాజ మందిరంలో ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు పుచ్చుకొనకుండా ఉపవాసంతో నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఎందుకంటే నేను రాజు యుద్ధకు వెళ్ళినప్పుడు మరి రాజు యొక్క ఆహ్వానం లేకుండా నేను వెళ్ళినట్లయితే మరి నేను చంపబడతాను. కాబట్టి దేవుని దయ కొరకు, రాజు యొక్క దయ కొరకు మీరు ప్రార్థించండి. నేను కూడా వెళ్ళి నా చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తా. చూడండి, ఎంత గొప్ప నిర్ణయం చేసుకోగలిగింది రాణి అయినటువంటి ఎస్తేరు. నాకెందుకులే, నేను రాజ హోదాలో ఉన్నా, రాణిగా ఉన్నా, మరి రాజనగరిలో ఉన్నా, నన్ను ఎవరేం చేస్తారు అని ఆమె ఏమాత్రం కూడా మరి నిర్లక్ష్యంగా ఉండలేదు. తన తండ్రి అయినటువంటి మొర్దెకై ఆమెకిచ్చినటువంటి సలహా ప్రకారము రాజ్యంలో మరి దేవుడు హెచ్చించిన విధానాన్ని బట్టి ఆమె గొప్ప నిర్ణయాన్ని చేసుకుంది. 2 గుంపులుగా మరి ఏర్పాటు చేసుకున్నారు. మొర్దెకై ఒక గుంపుగాను, ఎస్తేరు ఒక గుంపుగాను ఒకటే విషయంలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారు. కానీ 2 గుంపులుగా ఉన్నప్పటికి కూడా ఒకటే అంశాన్ని ఏకీభవించి దేవుని సన్నిధిలో భూమి మీద ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేసేవాడు కనుక మరి ఆ విషయాన్ని నమ్మి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. మనం 5వ వచనంలో గమనించినట్లయితే రాజభూషణములు ధరించుకున్నటువంటి ఎస్తేరు రాజనగరము యొక్క ఆవరణంలో రాజసన్నిధికి వెళ్ళి నిలిచెను. 5వ అధ్యాయము 1వ వచనంలో ఆమె రాజభూషణములు ధరించుకొని రాజు యొక్క ఆహ్వానం లేకుండానే వెళ్ళిపోయింది. రాజనగరందు ద్వారమున ఎదురుగా ఉన్న రాజావరణంలో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. ఆమె ఆ నగరంలో మరి రాజు యొక్క ఆవరణంలో తిరుగుతూ ఉన్నప్పుడు రాజు వెంటనే ఆమెను గమనించాడు. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలవబడి ఉండుట రాజు చూడగానే
ఆమె యందు అతనికి దయ పుట్టెను. చూడండి ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ఆమెను వివాహం చేసుకోవడానికి కూడా రాజుకు ఆమె యందు దయాదాక్షిణ్యములు కలిగాయి. మరి ఆమెను తయారు చేసే విషయంలో కూడా షండుడైన హేగేకు ఆమె యందు మరి దయ కలిగింది. ప్రజలందరికీ ఆమె యందు దయ కలిగింది. దయ ఏ విధంగా కలుగుతుంది? దేవుని కృప ఎప్పుడైతే మన మీద ఉంటుందో, దేవుని దయ ఎప్పుడైతే మన మీద ఉంటుందో మనము గొప్ప కార్యాలను చూడగలుగుతాం. రాజు యొక్క దయ ఆమెకు కలిగింది. వెంటనే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో ఉండు బంగారపు దండమును ఎస్తేరు ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండం యొక్క కొన ముట్టెను. అప్పుడు రాజు ఏమంటున్నాడంటే, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావాలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకైనా నేను నీకు అనుగ్రహిస్తా. చూడండి ఎంత గొప్ప మాట రాజు మాట్లాడుతున్నాడంటే, ఎందు నిమిత్తం వచ్చింది, ఏమి కోరుకొని ఆమె వచ్చింది అని మరి రాజు ఆతృతగా రాణి అయిన ఎస్తేరు నీకేం కావాలి, ఏమి కోరుకుంటావు అన్నప్పుడు ఆమె ఎంత జ్ఞానం కలిగి మాట్లాడిందంటే, ఆమె యొక్క వివేకము, ఆమె యొక్క మరి సమయస్ఫూర్తి ఇక్కడ మనం చూడగలము. రాజైనటువంటి తమరు నేను చేసేటువంటి విందుకు మీరును మీతో పాటు మరి రాజ్యంలో అధిపతి అయినటువంటి హామానును కూడా తీసుకొని నేను చేసేటువంటి విందుకు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, నా యొక్క ఆహ్వానాన్ని మన్నించండి అని ఆమె రాజు యొద్ద మనవి చేసుకున్నప్పుడు ఆ ఏర్పాట్లన్నీ మరి చూసుకోవడానికి మరి హామానుకు అప్పగించాడు. సంతోషంగా రాణి అయినటువంటి ఎస్తేరు వారు ఆహ్వానాన్ని అందుకొని ఆ విందుకు వెళ్ళి సంతోషంగా గడిపారు. మళ్ళీ ఎస్తేరు ఇంకొక చిన్న కోరిక కోరుకుంది. ఏంటంటే, రాజైనటువంటి తమరు మరొక అవకాశం ఇస్తే నేను ఇంకొక మనవి చేసుకుంటా. ఏంటంటే, తిరిగి రేపు రెండో దినం కూడా నా యొక్క విందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. రాజు అంటున్నాడు, అమ్మ నీకేం కావాలి? రాజ్యంలో సగమైనా నీకు, సగము భాగమైనా నేను నీకు ఇస్తా, నీకేం కావాలో కోరుకోమంటున్నాడు. కానీ ఆమె ఏమి కోరుకోవట్లేదు. రెండో దినము కూడా ఆమె ఆహ్వానించింది. ఆ ఆహ్వానానికి మరి ఎంతగానో సంతోషించాడు. కానీ రాజు యొక్క మనసులో మరి కొన్ని ఆలోచనలు మెదులుతున్నాయి. రాజు యొక్క ఆలోచనలు, తలంపులు ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టకుండా అయింది. ఎస్తేర్ ఏమి కోరుకుంటుంది, ఎందుకు ఈ విధంగా ఆహ్వానిస్తుంది, ఎందుకు అని ఆయన ఆలోచిస్తున్నాడు. రాజ్యంలో జరిగే పరిస్థితుల గురించి, రాజ్యం యొక్క యోగక్షేమాలు ఆయన ఆలోచనలు మరి ఆయన నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. అటువంటి సమయంలోనే మరి రాజుకు నిద్ర పట్టలేదు. హామాను అయితే తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే 5వ అధ్యాయము 13వ వచనంలో, అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చొని యుండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పుకుంటా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. నాకు ఇంత అధికారం ఉంది, ఇంత యోగ్యత ఉంది, ఇంత పలుకుబడి ఉంది, నేనంటే రాజ్యంలో ఉన్న వారందరూ కూడా మరి మోకాల్లోని నాకు నమస్కారం చేస్తూ ఉన్నారు కదా, ఈ మొర్దెకై మాత్రము నాకు వంగకయు సాగిల పడకయు నమస్కారం చేస్తూ ఉన్నాడు, నాకు ఇంత పదవి ఉండి ఏమి లాభం అని హామాను తన హృదయంలో మరి ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. ఏ విధంగా అయినా ఈ మొర్దెకై వంశాన్ని, నేను జాతిని లేకుండా నిర్మూలం చేసుకోవాలని ఆయన తలస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో మరి రాజుకు నిద్ర పట్టట్లేదు. అటువంటి సమయంలో మరి రాజైనటువంటి అహష్వేరోషు రాత్రంతా ఆలోచనలో పడ్డారు. ఆయనకు నిద్ర పట్టని సమయంలో 6వ అధ్యాయము 1వ వచనంలో, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషుని చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజుని చంపాలని ద్వారపాలకులు ఆలోచించుకున్నటువంటి ఆలోచనలను మొర్దెకై తెలిపాడు. ఆ విషయం నిజమే అని నిర్ధారణ అయినప్పుడు మరి రాజుకు ఎవరైనా ఏదైనా మేలు చేసినప్పుడు ఆ విషయాన్ని గ్రంథపు
సమాచార గ్రంథంలో రాయించి దానికి మరి గొప్ప బహుమతులు ఇచ్చేటువంటి వారు. అయితే మరి మొర్దెకైకి ఏమి బహుమతి ఇచ్చినట్టుగా అక్కడ రాయబడలేదు. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తున్న సమయంలో హామాను రాజు యొద్దకు వచ్చాడు. రాజు యొద్దకు వచ్చినప్పుడు రాజు మరి హామాను యొక్క సలహా తీసుకుంటున్నాడు. రాజుకు మేలు చేసినటువంటి వారిని ఏ విధంగా గణపరచాలని హామాను యొక్క సలహాను తీసుకున్నప్పుడు హామాను ఏమనుకున్నాడంటే, నన్ను కాకుండా మరి రాజు ఆ, ఇంకా ఎవరిని గణపరుస్తాడు, నన్నే కదా గణపరిచేది అనుకొని మరి హామాను ఏం చేశాడంటే, రాజు మరి రాజు ఎక్కేటువంటి గుర్రం మీద రాజు యొక్క వస్త్రములు ధరింపజేసి రాజ కిరీటములు ధరింపజేసి ఊరంతా కూడా మరి ఊరేగించాలి అని ఒక సలహా ఇస్తాడు. ఈ విధంగా మరి వెంటనే వాటిని అమలు చేయమని వాటిని తీసుకురమ్మని ఆజ్ఞాపించినప్పుడు వాటిని తీసుకొని వచ్చి మరి మొర్దెకైని ఆ గుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రములు ధరింపజేసి రాజ కిరీటము ఆయనకు ధరింపజేసి మరి ఊరంతా కూడా ఊరేగించినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా మరి మొర్దెకైని ఎంతగానో దేవుడు హెచ్చించి మరి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే యూదా వంశాన్ని లేకుండా నిర్మూలించాలని హామాను తలస్తూ ఉంటాడు, యూదులను దేవుడు హెచ్చించడం మొదలు పెడతాడు. ఆ సమయంలో మరి రెండో దినమున రాజైనటువంటి అహష్వేరోషు మరి తన అధిపతి అయినటువంటి హామాను ఇద్దరు వెళ్ళి మరి రాణి అయినటువంటి ఎస్తేరు ఆహ్వానించినటువంటి ఆహ్వానానికి వారు వెళ్ళి విందు చేయడానికి వెళ్ళారు. అప్పుడు వారు విందు చేసిన తర్వాత రాణి అయినటువంటి ఎస్తేరు రాజుతో చెప్తుంది, నా వంశము, నా జాతి, యూదా జాతి, నా వారందరినీ చంపాలని హామాను ఈ విధంగా మరి పత్రికలు రాసి దేశమంతా కూడా పంచాడు. ఈ విధంగా నాశనం చేయడానికి మరి ఏర్పాట్లు చేయబడ్డాయి. నా వంశపు వారిని నేను కాపాడుకోవాలి, నా జాతి మరి యూదా జాతి అని అప్పుడు ఆమె తెలియజేసింది. ఆ విధంగా మరి రాజు అత్యాగ్రహంతో మరి తన మనసులో రగిలిపోయి హామాను విషయంలో ఏం చేయాలని తలుస్తున్నటువంటి సమయంలో మరి హామాను కూడా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు ఏం జరిగింది అని. ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము 7వ వచనం నుంచి గమనించినట్లయితే రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షారసమును విందును విడిచి నగరు వరమునకు పోయేను. అయితే రాజు తనకు ఏదో హాని చేయ ఉద్దేశించినని హామాను తెలుసుకొని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపం చేయుటకై నిలిచెను. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుని ఉన్న చెయ్య మీద హామాను పడియుండుట చూచి వీడు ఇంటిలో నా సముఖం ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పెను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసి రాజు ముందర నుండి షండులలో మరి వెంటనే అక్కడున్నటువంటి మరి షండులు రాజు దగ్గర ఉన్నటువంటి నపుంసకులు హామానును పట్టుకొని ముసుగేసేసి పట్టుకొని ఆయనను తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఆయనను చంపినట్లుగా ఉరితీసి చంపినట్లుగా మనం చూడగలము. 7వ అధ్యాయము 10వ వచనంలో హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహం చల్లారెను. ఇంతవరకు యూదులకే అతని మీద ఆగ్రహం ఉంది, కానీ ఇప్పుడు రాజుకు కూడా హామాను మీద మరి కోపము రగులుకొని అతని చంపిన తర్వాత అతని ఆగ్రహం చల్లారినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు చూడండి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని సెలవిచ్చిన దేవుడు యూదుల పక్షముగా ఉండి వారు చేసిన ఉపవాస ప్రార్థనలు, వారు చేసినటువంటి కన్నీటి ప్రార్థన వారిని ఏ విధంగా మార్చింది, ఏ విధంగా మరి శాసనములు మార్చబడ్డాయి, ఏ విధంగా వారు మరి గొప్పవారుగా ఎంచబడ్డారు అనేది మనం ఇక్కడ గమనించగలం. మరి ఏ కొయ్య మీద అయితే మొర్దెకైని ఉరి తీయించాలనుకున్నారో అదే కొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. మరి హామాను యొక్క భార్య, హామాను యొక్క కుటుంబము మరి యూదుల గురించి ఎంత గొప్ప మాటలు మాట్లాడారంటే 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. హామాను తనకు
సంభవించినదంతయు తన భార్య అయిన జెరేషునకును తన స్నేహితులందరికీ తెలపక అతని యొద్దనున్న జ్ఞానులకును అతని భార్య అయిన జెరేషును ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదని అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో చెప్పాను. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరి మీద జయం కలగదంట? అతడు ఒకవేళ యూదుడైతే యూదుల మీద నీకు జయము కలగదు. దేవుని బిడల మీద నీకు జయము కలగదు. మనం దేవుణ్ణి యథార్థంగా వెంబడించినప్పుడు, యథార్థముగా ఆయనను అనుసరించినప్పుడు, యథార్థముగా ఆయన కట్టడలు, ఆయన ఉపదేశములు మనం అనుసరించినప్పుడు మరి దేవుడు మన మీద ఎవరికి కూడా జయము కలగనీయడు. ఆయన ఒకవేళ యూదుడైనట్లయితే అతని మీద నీకు జయము కలగదు అని మరి అక్కడ హామాను యొక్క భార్య చెప్పినట్టుగా మనం అక్కడ చూడగలం. ఈ విధంగా యూదులను దేవుడు హెచ్చించాడు. తిరిగి మొర్దెకైని ఏ విధంగా హెచ్చించాడంటే మరి రాణిగా ఎస్తేర్ను దేవుడు నియమించాడు. 10వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండెను. రాజగుమ్మములో ద్వారపాలకుడుగా ఉన్నటువంటి మొర్దెకై ఈ రోజున ఎక్కడున్నాడు? మరి రాజుకు ప్రధానిగా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. మనం కూడా దేవుని మాటలకు లోబడినట్లయితే, దేవుని ఆజ్ఞలు అనుసరించినట్లయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్లయితే, దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రార్థనలు పరిస్థితులను మార్చేస్తాయి. ఎస్తేరు చేసిన ప్రార్థన, ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన, తనతో పాటు సహకరించి మరి ఉపవాసం చేసినటువంటి యూదులు మొర్దెకై వారి ప్రార్థనను దేవుడు విన్నాడు. ఎస్తేరులో ఉన్నటువంటి మరి గొప్పతనం ఏంటంటే ఎస్తేరు యొక్క మరి విధేయత, ఆమె యొక్క తగ్గింపు, ఎస్తేరు యొక్క ప్రార్థన జీవితము, ఆ ప్రార్థనే ఆమెకి ధైర్యాన్ని కలగజేసింది. ఆ ప్రార్థనే ఆమెకి నడిపింపును కలగజేసింది. ఆ ప్రార్థనే రాజు దగ్గర ఆమె ఏ విధంగా విన్నవించుకోవాలో, ఏ విధంగా మరి మరి తెలియజేసుకోవాలో, తన యొక్క సమస్యను మరి ఏ విధంగా తెలియజేసుకోవాలో ఆ ప్రార్థనే ఆమెకు ధైర్యాన్ని పుట్టించింది. ఒకప్పుడు పిరికివారుగా ఉన్నారు. మొర్దెకై ఏం చెప్పాడు? నీ యొక్క జాతిని, నీ వంశాన్ని చెప్పొద్దు అన్నాడు. కానీ ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత వారు ఎవరు, వారి జాతి ఏంటి, వారి వంశం ఏంటి, దేవుడు మరి రాజు దగ్గర వారు తెలియజేసుకోగలిగారు ధైర్యంగా. చూడండి, ఆమె యొక్క ధైర్యం ప్రార్థన ద్వారా ధైర్యం కలిగింది. ఈ విధంగా ఉపవాస ప్రార్థన ద్వారా ఆమెకు వివేకము కలిగింది. ఈ విధంగా ఆమె ముందుకు సాగింది. తన వంశాన్ని రక్షించుకోగలిగింది. తన వంశం వారు, తన జాతి వారు గొప్ప స్థితిలోకి రాగలిగారు. రాజగుమ్మంలో ఉన్నటువంటి మొర్దెకై ఇప్పుడు ప్రధాన మంత్రిగా మరి నియమింపబడ్డాడు. ఆ విధంగా దేవుని బిడ్డలంగా మనం జీవించినప్పుడు దేవుడు మన పరిస్థితులను మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.